నిడదవోలు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని వేడుకలు నిర్వహించారు. నిడదవోలు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేడవరపు భద్రం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా అల్లూరి సీతారామరాజు మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోషయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేడవరపు భద్రం మాట్లాడుతూ బ్రిటిష్ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టి మాన్యం ప్రజలను అల్లూరి సీతారామరాజు ఉత్తేజపరిచారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొణిజేటి రోషయ్య రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిన్న మురళీకృష్ణ, బండి అభిషేక్తుడు, మహమ్మద్ అన్వర్ ఖాన్, కాకి కిషోర్, మురళి, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. ఈ రోజు ఇక్కడ కూడా ఆ మహానుభావుడికి నిడదవోలు కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు అర్పించామండి. మరి ఇలాంటి స్వాతంత్ర సమరయోధులు పుట్టిన భూమిలో మేము కూడా పుట్టడం చాలా అదృష్టంగా భావిస్తున్నామండి. కానీ నేటి తరానికి ఇట్లా ఉండే వాళ్ళు ఆదర్శంగా తీసుకోవాలి. మరి ప్రస్తుత పాలన చూస్తుంటే చాలా బాధాకరంగా ఉందండి. 200 సంవత్సరాలు ఆంగ్లేయుని పాలించిన మనం ఎవరికీ భయపడలేదు. అలాంటిది ఈ బీజేపీ గవర్నమెంట్ 14 సంవత్సరాలు చూసి ఏగిపోయామండి. 12 సంవత్సరాల కాలం పూర్తయింది వాళ్ళకి. ఇంకా 1-2 సంవత్సరాల్లో ఇంటికి పంపించే కార్యక్రమం కూడా ఉందండి. ఇంకా రానున్న రోజుల్లో యువతకి, బడుగు బలహీన వర్గాల వారికి అందరికీ సమన్వయం కావాలంటే అదొక కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని చెప్పి ఈ సందర్భంలో చెప్తానండి. దేశ యావత్తు కూడా రాహుల్ గాంధీ గారు ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ అవుతారా అని ఎదురు చూస్తున్నారండి. వాళ్ళ ఆశయాలు ఈ దేశానికి, ఈ దేశ ప్రజలకి చాలా అవసరం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకుంటున్నామండి. మరొక్కసారి మన్య వీరుడు అల్లూరి సీతారామరాజు గారికి జోహార్. జోహార్. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోషయ్య జయంతిని